ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య బీపీ. ఇది ఒక సాధారణ సమస్య అని తీసిపారేస్తే పొరపాటే. ఎందుకంటే ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా గుండెపోటు, పక్షపాతం, కిడ్నీ ఫెయిల్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే అతిపెద్ద సైలెంట్ కిల్లర్ ఇది. అయితే బీపీని కంట్రోల్లో ఉంచడానికి డాక్టర్లు మందులు సూచిస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడకపోతే చాలా ప్రమాదం. జీవితాంతం మందులు వాడే బదులు మన రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బీపీని జయించవచ్చు అని చెప్తా ఉన్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో 120/80 బీపీ ఉండాలి. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి 120/140 కూడా సాధారణం అని చెప్పుకోవచ్చు. శాస్త్రీయంగా నిరూపించబడిన 5 రకాల ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో తీసుకుంటే బీపీని సులభంగా నియంత్రించవచ్చు అని చెబుతా ఉన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అరటిపండు, ఇది బీపీ రోగులకు వరం. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి సోడియం మరియు పొటాషియం ఎప్పుడు బద్ధశత్రువుల్లా ఉంటాయి. మన శరీరంలో సోడియం ఎక్కువైనప్పుడు నీరు నిలిచిపోతుంది, తద్వారా బీపీ పెరుగుతుంది. మీరు అరటిపండు తిన్నప్పుడు అందులోని పొటాషియం కిడ్నీలను ఉత్తేజపరిచి అదనంగా ఉన్నటువంటి సోడియంను మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది, తద్వారా బీపీ అదుపులోకి వస్తుంది. ఇక రెండోది అల్లం, మన వంటింట్లో దొరికే అద్భుతమైన ఔషధం. మన శరీరంలో కాల్షియం ఛానల్ ఉత్తేజమైనప్పుడు రక్తనాళాలు, కండరాలు బిగుసుకుపోయి బీపీ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అల్లం ఒక సహజ సిద్ధమైన కాల్షియం ఛానల్ బ్లాకర్గా పనిచేసి రక్త ప్రసరణ సాఫీగా మార్చి కండరాలను సడలించి బీపీని తగ్గిస్తుంది. ఇక మూడోది బీట్రూట్. ఎర్రగా నిగనిగలాడే బీట్రూట్ కూడా బీపీకి చెక్ పెడుతుంది. ఇందులో ఉండే ఆర్గానిక్ నైట్రేట్లు మన శరీరంలో ప్రవేశించగానే నైట్రస్ ఆక్సైడ్గా రూపాంతరం చెందుతాయి. అవి రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి అధిక రక్తపోటును అడ్డుకోవడంలో సహాయపడతాయి. మన శరీరంలో రెనిన్ యాంజియోటెన్సిన్ అనే వ్యవస్థ ఉంటుంది. కిడ్నీలు, గుండెకు సంబంధించిన ఈ వ్యవస్థ బీపీని పెంచేలా చేస్తుంది. మనం దానిమ్మ పండు లేదా దానిమ్మ రసం తీసుకున్నప్పుడు అది ఆ వ్యవస్థలోని ఎంజైముల తీవ్రతను తగ్గించి మ్యాజిక్ల బీపీని తగ్గిస్తుంది. ఇక చివరిగా డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యం పాడవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ డార్క్ చాక్లెట్ బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో పాలీఫెనాల్స్, ఫ్లెవనాల్స్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతాయి, తద్వారా రక్తనాళాలు విశాలమయ్యి రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఈ విధంగా వీటిని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే బీపీ కంట్రోల్లో ఉంటుంది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.